జిల్లా ఆందోళన నియోజకవర్గం పుల్కల్ మండలం పరిధిలోని పోచారం గ్రామానికి చెందిన కౌశల్ కృష్ణ ప్రమిళ దంపతులకు పెద్ద కొడుకు అయిన ఈశ్వరాచారి బీసీ రిజర్వేషన్ల కోసం ఆత్మ బలిదానం చేసుకున్నాడు. ఒకప్పుడు 2009 డిసెంబర్ 3వ తారీఖు నాడు తెలంగాణ ఉద్యమ సమయంలో ఇదే తెలంగాణ ప్రాంతానికి చెందిన శ్రీకాంతాచారి అనే యువకుడు యూనివర్సిటీలో నడి రోడ్డుపై ఒట్టెపై పెట్రోల్ పోసుకొని తెలంగాణను సాధించాలన్న ఉద్దేశంతో ఆత్మహత్య ప్రయత్నం చేసుకొని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన విషయం తెలిసిందే. తాజాగా అదే తరహాలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామన్న రాహుల్ గాంధీ హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో అంటే 2 నెలల క్రితమే ఒక పంచాయతీ ఎన్నికల కోసం నోటిఫికేషన్ జారీ చేసి 42% రిజర్వేషన్లను కల్పిస్తున్నట్లు అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ ఆమోదం కోసం పంపారు. గవర్నర్ ఆమోదం పొందకపోవడంతో రాష్ట్రపతికి పంపిన ప్రస్తుతం పెండింగ్లో ఉంది బిల్లు. ఫలితంగా బీసీలకు ఇచ్చిన హామీని ఎట్లా రాష్ట్ర ప్రభుత్వం సాధించలేదు. దీంతో మాకు న్యాయం జరగదన్న ఉద్దేశంతో తాజాగా మరో ఈశ్వరాచార్య అనే యువకుడు ఆత్మ బలిదానం చేసుకున్నాడు. శుక్రవారం సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో బోడుపల్లిలోని వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని సుమారు 70-80% శరీరం కాలిపోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. అప్పటికే స్థానికులు గుర్తించి గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ కూడా శుక్రవారం ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. దీనికంటే ముందుగా గురువారం సాయంత్రం 5 గంటలకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ గారు ఆయన కార్యాలయానికి వెళ్ళి బీసీలకు న్యాయం జరగాలంటే కేవలం ఒక మల్లన్నతోనే సాధ్యమవుతుందని భావించి బోడుపల్లిలోని అతని కార్యాలయానికి వెళ్ళాడు. కానీ ఆ సమయంలో తీన్మార్ మల్లన్న అందుబాటులో లేకపోవడంతో శుక్రవారం ఉదయం కార్యాలయానికి వస్తే మల్లన్న అందుబాటులో ఉంటాడని అక్కడి క్యూ న్యూస్ సిబ్బంది చెప్పడం, ఆ తర్వాత ఆయన కిందికి రాగానే కొద్దిసేపటికే మనస్తాపానికి గురై బీసీలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో న్యాయం జరగదన్న ఉద్దేశంతో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. చివరకు స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ప్రాణం కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అతనికి 2 అన్నదమ్ములు, అతి నిరుపేద కుటుంబానికి సంబంధించిన వాళ్ళ ఇంటి పరిస్థితిని చూస్తే ఎలా ఉందో చూసుకోవచ్చు మనము. వాళ్ళ ఇంట్లో కూడా చిన్న ఇల్లు, 2 అన్నదమ్ములు, వాళ్ళు కూడా కనీసం పని చేసా కానీ పూట గడవని పరిస్థితి. వ్యవసాయ భూమి కూడా సెంటు భూమి కూడా లేదు అనేది స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు తెలుస్తుంది. ఒకవైపు బీసీల ఉద్యమం కోసం, బీసీల రిజర్వేషన్ల కోసం యువకుడు ఆత్మ బలిదానం చేసుకుంటే ఇదే నియోజకవర్గానికి చెందిన మంత్రి దామోదర్ రాజనరసింహ మాత్రం ఈరోజు శుక్రవారం జోగిపేట పట్టణంలో పుట్టినరోజు వేడుకలు అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించుకోవడం విచారకరం. తెలంగాణ ప్రాంతంలోనే ఆందోళన నియోజకవర్గానికి చెందిన ఒక యువకుడు బీసీల రిజర్వేషన్ల కోసం ఆత్మ బలిదానం చేసుకోవడంపై మంత్రి స్పందించకుండా బర్త్డేలు చేసుకోవడం, పుట్టినరోజులు జరుపుకోవడం ఎంతవరకు సమంజసం? మీకు ఫోన్ వచ్చిందా? 12 గంటల ఫోన్ చేసిరా. నాకు నేను ఆఫీస్లో వర్క్ చేస్తాను. అవును ఫోన్ చేసి మా అక్క నుంచి హైదరాబాద్ నుంచి అయితే 3-4 పోచారంలు ఉన్నాయి. అయితే మా ఏమన్నారంటే నాకు పుల్కలే ఇక్కడ కాదు మరి లేదు ఉన్నాడు ఏం కావాలంట మంచిగా ఉండంట. ఫోన్ చేస్తున్నా ఇంకా పోలేదంట.
అయ్యో ఈ పుల్పులకి వచ్చేది మా మేలు ఎవరో మరి అయిపోయిందని వచ్చారు